మీ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న రంగస్థలాన్ని ప్రోత్సహించే కథ కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, అలాగే రంగస్థలానికి ప్రతినిధులుగా ఉన్న సురభి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. నాకు ఈ సినిమా ఎందుకు ప్రత్యేకం అంటే, నా రచన అనే ఈ వృక్షానికి మూలాలు, వేళ్ళు ఎక్కడున్నాయా అని ఎతుక్కుంటే అవి రంగస్థలంలోనే ఉంటాయి. చిన్నప్పుడు సరస్వతి శిశు మందిర్లో చదువుతున్న సమయంలో పౌరాణిక నాటకాలు మా చేత వేయిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఆ నాటకాల్లో డైలాగులు, పద్యాలు చెప్తున్నప్పుడు ఈ చెప్తున్న వాడి కంటే చెప్పించిన వాడి కృషి ఎక్కువ ఉంది కదా అని ఆ వయసులో నాకు అనిపించి రచన వైపు నేను మరలడం జరిగింది. నాకు రచన మీద ఆసక్తి కలిగించిన ఆ రంగస్థలానికి ముందుగా నా కృతజ్ఞతలు. అలా నా మూలాన్ని స్పృశించిన కథని నా ముందు తీసుకొచ్చి నా చేత పాటలు రాయించిన అర్జున్ సాయి గారికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కాకపోతే రంగస్థలం గురించి కానీ, రంగస్థలం నేపథ్యం గురించి కానీ రాసిన పాటలు నావి కాదు. ఇందులో ఎంత కళాకారులకైనా వారికి ముద్దు ముచ్చట ఉంటుంది, ప్రేమ పెళ్ళి ఉంటుంది. కాబట్టి నా చేత ఒక పాట మొదటి ముద్దు గురించి పూర్తిగా ఒక పాట మొదటి ముద్దుని వర్ణించే పాట రాయించారు. రెండవది మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పవిత్రమైన వివాహ బంధం గురించి రాయించారు. కథ నేపథ్యానికి సంబంధించినది కాకపోయినా ప్రతి మనిషి జీవితంలో ముడిపడి ఉండే ఆ ముద్దు ముచ్చట్లు, ప్రేమలు, పెళ్ళిళ్ళు గురించి రాసి నన్ను కూడా ఈ చిత్రంలో భాగం చేసినందుకు చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత మంచి చిత్రాన్ని ప్రోత్సహించడానికి వారి స్థానాన్ని కూడా పక్కన పెట్టి వచ్చి ఈ సినిమాలో నటించిన ఈ లబ్ధ ప్రతిష్ఠులందరికీ కూడా ఆఖరిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను.